ప్రపంచ దేశాలను ఉత్కంఠకు గురిచేస్తున్న పశ్చిమాసియా సంక్షోభంలో ఊహించని మలుపు. ఇరాన్పై బాంబు దాడులు ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. అయితే దీనికి ఒక ప్రధాన షరతు విధించారు. అంతర్జాతీయ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని వెంటనే పునఃప్రారంభించాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఇరాన్ ఇందుకు అంగీకరిస్తే 2 వారాల పాటు కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. అసలు ఇరాన్ ట్రంప్ ముందు ఉంచిన ఆ 10 అంశాల ప్రతిపాదన ఏంటి? ఆ 2 వారాల గడువు దేనికి సంకేతం? స్పెషల్ స్టోరీలో చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, వంతెనలను ధ్వంసం చేస్తామంటూ హెచ్చరించిన ట్రంప్ ఇప్పుడు శాంతి దిశగా ఒక అడుగు ముందుకు వేశారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వం వహించిన చర్చల అనంతరం ఇరాన్పై దాడులను 2 వారాల పాటు నిలిపివేసేందుకు ట్రంప్ అంగీకరించారు. ట్రూత్ సోషల్లో ఈ విషయాన్ని వెల్లడించిన ట్రంప్ ఇది డబుల్ సైడెడ్ సీజ్ ఫైర్ అని పేర్కొన్నారాయన. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచి అంతర్జాతీయ వాణిజ్యానికి సహకరించాలన్నది అమెరికా ప్రధాన డిమాండ్. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో ఈ జలసంధి పునఃప్రారంభం కావడం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. ఇరాన్ పంపిన 10 అంశాల ప్రతిపాదనను ట్రంప్ చర్చించదగ్గ ఆధారంగా అభివర్ణించారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న వివాదాల పరిష్కారానికి ఈ 2 వారాల సమయం ఉపయోగపడుతుందని ఆయన ఆశిస్తున్నారు. ఓవైపు ఇరాన్ తన అణ్వస్త్ర కార్యక్రమాలను నియంత్రించాలని అమెరికా కోరుతుండగా, మరోవైపు తమపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. కేవలం అమెరికా మాత్రమే కాదు, ఇజ్రాయెల్ కూడా ఈ కాల్పుల విరమణకు సానుకూలంగా ఉన్నట్లు శ్వేతసౌధ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ 14 రోజుల్లో గనుక ఒప్పందం ఓ కొలిక్కి రాకపోతే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం ఉంది. ట్రంప్ పెట్టిన ఈ డెడ్లైన్ను ఇరాన్ ఏ మేరకు గౌరవిస్తుంది? హర్మూజ్ జలసంధి గుండా చమురు ట్యాంకర్ల రాకపోకలు మళ్లీ మునుపటిలా సాగుతాయా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న అతిపెద్ద ప్రశ్న. సో 2 వారాల కాల్పుల విరమణ అనేది ప్రస్తుతానికి ఒక తాత్కాలిక ఊరట మాత్రమే. కానీ ఇది శాశ్వత శాంతికి దారి తీస్తుందా లేదా యుద్ధం మళ్లీ తీవ్ర రూపం దాలుస్తుందా అనేది వేచి చూడాలి.